హలో 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 అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? ఎటు వచ్చి వాహనాలు దంచుకొట్టేస్తున్నాయి. ఏ ఊర్లో ఏ వాన, ఏ కొండ చర్యలు, ఏ పాకలు, ఏ గోడలు పడిపోతున్నాయి ఎవరికి అర్థం కావట్లేదు. అందుకని కూతంత జాగ్రత్తగా ఉండండి. పోయింది కదా తుఫాను, మరీ ఇంత ఉధృతంగా వానలు వరదలు వస్తే కాటమే. ఇదిగో మనం ఇలాగ శ్యామ సమాచారాలు క్వశ్చన్ పేషన్లు అడిగేసుకుంటే మరి రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో మనం తెలుసుకోవాలి కదా. మరి బాబు ఇదిగో మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే ఇప్పటి వరకు సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో వాళ్ళు చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చెయ్యండి. ఇప్పుడు ఎవరు బాబు వచ్చింది? ఓహో, ప్రతిదాన్ని రాజకీయం చేయడంలో వైసీపీని మించిన వాళ్ళు లేరు. ఆఖరికి 15 ఆగస్టు వేడుకల్లో మాట్లాడిన మాటల మీద కూడా శాటైర్లు వేయమని పురమాయించాడేమో మరి జగన్ రెడ్డి. ఆగమేఘాల మీద తెల్లగడ్డం రాంబాబు వచ్చి మైకిల్ ముందు తన ఆంబోతు రంకెలు వేస్తా ఉన్నాడు, ఉబలాట పడిపోతున్నాడు. అతగాడి సంతోషాన్ని మనం ఎందుకు కాదనడం? ఇదిగో రాంబాబా, మ్యాటర్ ఏందో సూటిగా చెప్పు, సుత్తి లేకుండా చెప్పు. సుత్తి తీస్తే నేను గోనపం తీయాల్సి ఉంటుంది. ఆయన చేత కోసం అంత ఆలోచించి మాట్లాడు. ఇంకా నాంచుడు ఎందుకు మొదలెట్టు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయనకి ఉన్న ఏకైక ఏజెండా ఏంటంటే తన గురించి తాను గొప్పగా చెప్పుకోవటం, గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసత్యాలతో కూడినటువంటి విమర్శలు చేయటం. ఎంత విచిత్రమైన విషయం అంటే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కూడా జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నిజం చెప్పరు, ఎప్పుడు అబద్దాలు చెప్తారు. కనీసం స్వాతంత్ర దినోత్సవం రోజునైనా ఒక్కటైనా నిజం చెప్తారేమోనని అనుకుంటారు. స్వాతంత్ర దినోత్సవం నాడు జగన్ రెడ్డి ఎక్కడా కనిపించలేదేంటి? పార్టీ జెండానే పీకెత్తున్నావు, ఇక జాతీయ జెండా ఎగరేసి ప్రయోజనం ఏంటి అని ముసుగుదాని ప్యాలెస్ లో దొంగున్నాడా? ఓ మాజీ సీఎం అయ్యుండి, ఓ పార్టీ అధినేత అయ్యుండి జెండా పండుగకు రాలేదంటే ఆయనకు దేశభక్తి ఉందా అసలు అని జనం బొగ్గలు నొక్కేసుకుంటూ ఉన్నారు. అదే కేసుల్లో ఎవడైనా జైలుకి వెళ్తే యాగేసుకుంటూ ఎగురుకుంటూ హెలికాప్టర్లో వచ్చి మరీ ఓదార్పు యాత్ర చేస్తాడు కదా. ఆ టాపిక్ ను డైవర్ట్ చేయడానికి నువ్వు వచ్చి బాబు గారు అబద్ధాలు మాట్లాడుతున్నారు, తోటకూర అంటూ కబుర్లు చెబుతా ఉన్నావా? సాంబ్రాలు రాంబాబు, ఇదేం పనయ్యా? జగన్ రెడ్డి వచ్చి జెండా ఎగరేయాలి కదా అని అడిగే దమ్ము ధైర్యం మీ పార్టీలో ఒక్కడ కూడా లేకుండా పోయిందా? ఎంతకీ ఆ రోజున బాబు గారు ఏం చెప్పారు చెప్పు. అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం నిండిపోయింది. ఒక స్వాతంత్ర దినోత్సవం వెళ్ళిపోయింది. మన కొత్తగా ఇవాళ్లే ఎన్నికైనటువంటి రీతిలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాంతో ఇవాళ పెద్ద పెద్ద ప్రకటనలు కూడా ఇచ్చారు. అదేంటంటే సూపర్ 6, సూపర్ హిట్. సినిమాలకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారే ఆ రకంగా మా సినిమా అద్భుతంగా హిట్ అయిపోయింది అని. నాకు తెలియగలుగుతాను చంద్రబాబు నాయుడు గారు, అసలు సూపర్ 6 సూపర్ హిట్ ఎక్కడైంది అంటన్నా. ఒక్కటి వరుసనే తీసుకుందాం. తల్లికి వందనం అమలు చేశారా మీరు? గత సంవత్సరం అమలు చేసిన సందర్భం ఉందా? 1 సంవత్సరం ఎగ్గొట్టారుగా. నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఉంటారు, వాళ్ళ అబ్బాయి లోకేష్ కూడా మర్చిపోయి ఉంటాడు. ఏవోకు ముందు ఇవ్వలేదని ఏడుపు, ఇచ్చాక అప్పుడు ఎందుకు ఇవ్వలేదని మరో ఏడుపు. ఇదిగో అమ్మటే నీకు మా ఇంటి వెనక రత్తాలకి ఆటే తేడా లేదంటే నమ్ము. అది అంతే, పువ్వు పట్టుకుని వెళ్తే ఎందుకు తెచ్చావు అంటది, తీసుకురాకపోతే పువ్వులైనా తీసుకురాలేదేటని నేనంటే ఎట్టం తగ్గింది అని అంటది. అదిగో అలా ఉంది. నా ఖాతా తాలూకా మడిసి కాదయ్యో, ఊరిలో నీకులాగే దానికి మంచి పేరుందిలే. నువ్వు బ్యాడ్ బాయ్, అది బ్యాడ్ బేబీ. తల్లికి వందనం ఇచ్చారు కదా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు కదా. మొన్ననే ఫ్రీ బస్ కూడా ఇచ్చారు. పథకాల అమల్లో లేట్ అవ్వచ్చే కానీ లేటెస్ట్గా ఇచ్చారు కదా. చేత నువ్వెంత గింజుకున్నా జనం నమ్మే పరిస్థితి లేదు అన్నట్లు. ఇదిగో అమ్మఒడి మీరు ఎప్పుడు ఇచ్చారో చెప్పు. ఏడాది పూర్తి అయ్యాక కదా, మరి ఇప్పుడు వచ్చి లెక్కలు అడగడం ఏందో అమ్మటే. ఈ సంవత్సరం మొత్తం అరకొరగా ఇస్తున్నావు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటబడటం మొదలెట్టిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో అరకొరగా ఇచ్చేటటువంటి ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. దాంతోపాటు ఏంటంటే గ్యాస్ 3 బండలు ఇస్తా అన్నావు. ఎన్ని బండలు ఇచ్చో చెప్పని అడుగుతా ఉన్నా ఇవాళ నేను. చంద్రబాబు నాయుడు గారు, మీరు గ్యాస్ 3 బండలు ప్రతి నెల 3 బండలు ప్రతి సంవత్సరానికి 3 బండలు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం కింద మీరు ఎంత ఇచ్చారు అని అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పండి, లెక్కలు చెప్పండి. రాష్ట్రంలో అఫీషియల్ లెక్కల ప్రకారం 1.59 crores అంటే 1,59,00,000 కనెక్షన్లు ఉంటే వారికి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తే 4,000 కోట్లు కావాలి. మీరు కానీ తొలి విడతలు ఎంత ఇచ్చారండి? 895 కోట్లు కేటాయించారు. రెండో ఏడాది 2,600 కోట్లు కేటాయించారు. కేటాయింపులే. ఏంటి దీన్ని ఏమంటారు? దీపం పూర్తిగా వెలిగించారా? కొద్దిగా అట్లా వెలిగించి మళ్ళీ ఆరిపేశారు. 3 సార్లు వెలిగించాలి, ఒకసారి వెలిగించి ఆరిపేశారు. దీన్ని ఏమనాలి? మోసం కాదా? సూపర్ హిట్ అయితే నేను అడుగుతా ఉన్నా. నీ నోట్లో ఏంట్రిని పోయ్యా? ఇదిగో ఏందిది, ఎత్తే ఇచ్చారని ఎడుతా ఉన్నావు, ఇవ్వకపోతే ఇవ్వట్లేదంటా ఉన్నావు. ఇదేం పోయే కాలం అమ్మటే. కట్టుకున్న దానికి కట్టుబాట్లు లేవు గాని ఉంచుకున్న దానికి పట్టు పీతాంబరాలు కొనిస్తానన్నాడట. వెనకటికి నీలాటుడే కొర ఇస్తున్నాడని నీ నోటితో నువ్వే చెబుతా ఉన్నావుగా. నిన్ను డోకలో దాన్ని డిక్కీలో దొంగ పెట్టే రోజు 300 రాంబాబా. అప్పుడు ఎద్దుగాను ఈ రంకెలు జైలు బయట. అది సరే, ఉచిత బస్సు మీద కస్సు బుస్సు అంటావని వచ్చి దాగుడు మూతలు ఎందుకు? ఫ్రీ బస్సు ఎలా ఉందో చెప్పు. ఉచిత బస్సు దేనిలో ఇచ్చారు మీరు పథకం? పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఎక్స్ప్రెస్, ఈ బస్సులు మాత్రమే. మొత్తం 16 కేటగిరీ బస్సులు ఉంటే కేవలం 5 బస్సుల్లో మాత్రమే నువ్వు అవకాశం ఇచ్చావు. 6 బస్సుల్లో. కడవాయిని ఓకే కదా? కడవాయిని లేవుగా, ఎక్కే పని లేదుగా. అంటే ఎవరైనా తిరుపతి వెళ్ళాలన్నా, అత్తగారింటికి వెళ్ళాలన్నా, లేదా వాళ్ళ అమ్మాయి గారి ఇంటికి వెళ్ళాలన్నా సూట్ కేసు పుచ్చుకుని ఎదురు చూడాలా. పల్లె వెలుగు వస్తుందా, ఎక్స్ప్రెస్ వస్తే మళ్ళీ కుదరదు. ఈ విధంగా పచ్చి మోసం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఇంతకన్నా ఏమి నిదర్శనం కావాలి? ఇవాళ మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఊరేగేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే సూపర్ 6, సూపర్ ఫ్లాప్. సూపర్ ఫ్లాపే కాదు, సూపర్ చీట్. ప్రజల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఒకటి చెబుతారు, ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటబడుతుంది కాబట్టి అరకొరగా చేసి అయిపోయి. ఉచిత బస్సు కూడా మీ ఖాతాలోనే వేసుకుంటున్నాం. ఇందాబట్టి ఏందేంది మీరు ఎంటబడుతుంటే ఇచ్చారా? అంటే 14 నెలల పాటు మీరు సరిగ్గా ఎంటబడలేదా? అసలు ఎంటబడాలి అంటే మీరు అసెంబ్లీకి రావాలి కదా. మీరంటే నువ్వు కదయో, మీ 11 బాయ్స్, అదే 11 మంది ఎమ్మెల్యేలు. నువ్వు కాదులే, నువ్వు ఓడిపోయిన ముసలి పావురను కదూ. నువ్వెలా వెళ్తావు అసెంబ్లీకి? ఇచ్చిన పథకాలన్నీ మీ 11 మంది ఎంటబడితే ఇచ్చారనడం నీ అమాయకత్వం. ఒక్కో పథకానికి రాష్ట్ర ఖజానాను బట్టి అమలు చేస్తూ వచ్చారు. మరి మీ సంపూర్ణ మద్య నిషేధం అని అసంపూర్ణంగా సంపూర్ణ పాత బ్రాండ్లు తీసేసి జే బ్రాండ్లు తెచ్చారు. అది మాట తప్పడం కాదా? సిపిఎస్ వారంలో రద్దు చేస్తామని 5 ఏళ్లు ఆ ఊసే ఎత్తపోవడం మడమ తిప్పడం కాదా? ఇలా అడుగుతూ పోతే నీ ముఖం నల్లతారు డబ్బాలు మారిపోతాం ఖాయం. చేత ఇంటికెళ్ళి ఇదిగో సుకన్యతో వంట అవడంతో మర్దన చేయించుకో. ఆ అరుపులు ఆపి వెళ్ళి మసాజ్ సంగతి చూసుకో. ఏళ్ళు అమ్మటి ఏళ్ళు. iPad.